నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ పండుగ సందర్భంగా ఇవాళ మనము ఒక మంచి స్వీట్ రెసిపీ బాదుషాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. మామూలుగా ఇలాంటి స్వీట్స్ తినాలనిపించినప్పుడు మనము స్వీట్ షాప్స్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అయితే ఇలాంటి స్వీట్స్ మన ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ హెల్తీగా మనమే తయారు చేసేసుకోవచ్చు. ఇక ఇప్పుడు బాదుషాలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు మైదా పిండిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత అందులోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేయటం వల్ల ఏంటంటే మనం స్వీట్స్ తినేటప్పుడు వెగటగా వండుకోకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోయినట్లయితే బేకింగ్ సోడాని ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ పెరుగును యాడ్ చేసి ఈ పిండిలో మిక్స్ చేసుకున్నారంటే సరిపోతుంది. నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసాను కాబట్టి పెరుగును యాడ్ చేయలేదండి. ఇక ఇప్పుడు ఈ పిండిలోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని పిండి నెయ్యి రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను నెయ్యి వేసాను కదా, నెయ్యి ప్లేస్లో డాల్డా అయినా సరే ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చండి. ఇక స్పూన్ తీసేసి చేత్తో ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా నెయ్యి మొత్తం పిండిలోకి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుతూ ఉన్నామంటే కొంచెం సేపటికి ఈ విధంగా ముద్దలాగా అవుతుంది. ఇదే టైంలో మనము వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ పిండిని కలిపేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనము పిండిని బాగా గట్టిగాను కలుపుకోకూడదు, అలాగని మరీ పలుచగాను కలుపుకోకూడదు. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. అప్పుడే మనకి బాదుషాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఫ్రెండ్స్, ఈ బాదుషాలను ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ మైదా పిండిని యూజ్ చేస్తున్నాను కదా. అయితే మైదా అంటే ఇష్టపడిన వారి కోసం గోధుమ పిండితో కూడా ఈ బాదుషాలని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో మీకు మరొక వీడియోలో చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా చాలా సాఫ్ట్గా పిండిని కలుపుకున్న తర్వాత దీనిని కవర్ చేస్తూ మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 మినిట్స్ పక్కన ఉంచుకోవాలండి. ఈలోగా మనము బాదుషాల కోసం షుగర్ సిరప్ను ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెని ఏదైనా పెట్టుకొని దానిలోకి ఒక 1 కప్పు షుగర్ వేసుకోవాలండి. ఇక ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వాటర్ ఈ షుగర్లో పోసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, మనం మైదాని 1 కప్ తీసుకున్నాం కదా, మనము ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ షుగర్ తీసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ చక్కెర పాకాన్ని బాగా ముదురు పాకం వచ్చే వరకు ఉడికించుకోని అవసరం లేదండి. జస్ట్ మనం గులాబ్ జాములు తయారు చేసుకునేటప్పుడు చేసుకునే పాకానికన్నా కొంచెం థిక్గా ఉంటే సరిపోతుందండి. చూడండి, ఇలా మన వేళ్ళకి కొంచెం స్టిక్కీగా తగులుతుంటే మనకి పాకం రెడీ అయిపోయినట్లేనండి. ఇక ఇప్పుడు ఒక హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ని ఈ షుగర్ సిరప్లో స్క్వీజ్ చేసుకోవాలండి. ఇలా నిమ్మరసం వేయటం వల్ల చక్కెర పాకం అనేది చల్లారిన తర్వాత గట్టి పడుకోకుండా ఈ నిమ్మరసం చాలా ఉపయోగపడుతుంది. ఇక ఫైనల్గా ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాకం మీద మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇక ఇప్పుడు ఇందాక కలిపి ఉంచుకున్న బాదుషాల పిండిని ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్గా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉంటేనే మనకి బాదుషాలు అనేవి చాలా చక్కగా వస్తాయి. ఈ పిండి ముద్దని మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోకూడదండి. ఇందాక కలిపాం కదా, అదే సరిపోతుంది. ఇక ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న రౌండ్ స్మాల్ సైజ్ బాల్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అరచేతుల మధ్యలో పెట్టుకొని లైట్గా ప్రెస్ చేసుకుంటే మనకి బాదుషా షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ బాదుషాకి మధ్య భాగంలో బొటన వేలుతో కానీ మధ్య వేలుతో కానీ రౌండ్ హోల్ పడేలాగా ఇలా ప్రెస్ చేసుకోవాలండి. హోల్ అనేది కొంచెం పెద్దగానే ఉండేలాగా చూసుకోండి. వీటిని ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు షేప్ అవుట్ అవ్వే అవకాశం ఉంటుంది కాబట్టి హోల్ అనేది కొంచెం పెద్దగానే ఉండాలి. ఇక్కడ నేను మరొకటి చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇదే విధంగా అన్ని బాదుషాలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక స్టవ్ వెలిగించుకొని వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాదుషాలన్నీ వేయించుకున్నామంటే అవి త్వరగా మాడిపోయి లోపలి భాగం పిండి అనేది అసలు ఉడకదండి. సో ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ బాదుషాలన్నీ ఈ విధంగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లోకి వేసిన తర్వాత వీటిని ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయాలండి. చూడండి, ఈ విధంగా ఒక 2 మినిట్స్ తర్వాత కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యి ఇవి ఆయిల్ మీద ఇలా తేలుతూ ఉంటాయండి. ఈ టైంలో మనము వీటిని సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి.
చూసారు కదా, ఈ బాదుషాలన్నీ వేగే కొద్దీ ఇలా బాగా పొంగి డబుల్ సైజ్గా అవుతాయండి. స్టవ్ని చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకుంటాం కాబట్టి 10 నుంచి 15 నిమిషాల వరకనే టైం పడుతుందండి. వీటిని మధ్య మధ్యలో ఒకవైపు నుంచి ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. బాదుషాలన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటిగా తీసుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం కదా, అందులోకి వేసేసుకోవాలి. ఇక నెక్స్ట్ మిగతా బాదుషాలన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాదుషాలన్నీ షుగర్ సిరప్లోకి వేసేసుకొని 2 మినిట్స్ పాకంలో నాననివ్వాలండి. బాదుషాలన్నీ సెకండ్ వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ షుగర్ సిరప్లో ఉంచాలి. మొత్తం మీద 4 to 5 మినిట్స్ పంచదార పాకంలో ఈ బాదుషాలన్నీ నానిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. మంచి జ్యూసీగా ఉండి నోట్లో వేసుకోగానే కరిగిపోయే కమ్మనైన బాదుషా స్వీట్ని ఈ శ్రీరామనవమి పండుగకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టారంటే వారందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ బాదుషాలని మన ఇంట్లోనే చాలా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ.